హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌల్ సిస్టర్స్. ఇవాళ మన వంటశాలలో హోటల్ స్టైల్ పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. కావలసిన ఇంగ్రీడియంట్స్: పన్నీర్ ఇలా మరి చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకోండి. నేను 200 గ్రామ్స్ తీసుకున్నాను. సాజీరా, జీడిపప్పు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 ఇలాచి, ఆనియన్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటాలు 2 మీడియం సైజ్ టమాటాలు, గరం మసాలా, ధనియాల పొడి, కరివేపాకు, కారం, పసుపు, 2 స్పూన్స్ పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, ఆయిల్. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ముందుగా టమాటాలని మిక్సీ పట్టుకుందాం. వీటిని మిక్సీ పట్టుకుందాం. టమాటాలు ఇలా ప్యూరీలా చేసుకుందాం. ఇది ఇలా పక్కన పెట్టుకుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం. కడాయి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్. ఇలాగా ఆయిల్ హీట్ అయ్యేలోగా ఒక బౌల్ తీసుకుని బౌల్లో పన్నీర్ ముక్కల్ని బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి 1 టీ స్పూన్ సాల్ట్. ఇప్పుడు దీన్ని శుభ్రంగా ఇలా టాస్ చేసుకుందాం. మసాలాలన్నీ వీటికి పట్టేలాగా టాస్ చేసుకుందాం. మసాలాలన్నీ పన్నీర్కి పట్టేసినాయండి. ఇప్పుడు ఇవి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి డీప్ ఫ్రై చేసుకుందాం. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 మినిట్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ వేసుకోవచ్చు, లేకపోతే నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేను ఆయిల్ వేస్తాను. ఇవి ఫ్రై అయిపోయాయండి. బాగా ఫ్రై చేయొద్దు. ఇప్పుడు వీటిని బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగ మొగ్గలు వేసి ఒకసారి కలబెడదాం. తర్వాత జీడిపప్పు, 1 స్పూన్ సాజీరా. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్ వేసుకుందాం. ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా కలపడదాం. ఆనియన్స్ ఇలా మగ్గిన తర్వాత మనం టమాటా పేస్ట్ని వేసుకుందాం. టమాటా పేస్ట్ వేసిన తర్వాత కొంచెంసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ కారం, మీ రుచికి సరిపడా వేసుకోండి.
పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ పెరుగుని గడ్డలు లేకుండా బాగా కలపాలి. ఇప్పుడు దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్, మసాలాలన్నీ వేగి ఇలా ఆయిల్ కొద్దిగా పైకి తేలిన తర్వాత వాటర్ పోసుకోండి. మీ గ్రేవీకి సరిపడా పోసుకోండి. ఇప్పుడు వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసుకుందాం. ఇప్పుడు 1 టీ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి మొత్తం కలిపి మూత పెట్టుకుందాం. కూర ఇలా దగ్గర పడేటప్పుడు మీ దగ్గర ఉంటే కొద్దిగా కసూరి మేతి, కొద్దిగా కొత్తిమీర వేసుకోవచ్చు. సాల్ట్ కూడా ఇప్పుడు చెక్ చేసుకోండి. ఒక్క 1 మినిట్ అయితే కూర రెడీ అయిపోద్ది. కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం. నేనైతే జీరా రైస్తో టేస్ట్ చేస్తున్నాను. ఇది పలావ్, రైస్, చపాతీ, జీరా రైస్లో కూడా బాగుంటుంది. మన టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది దేంట్లోకైనా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, నమస్తే.